అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి బందర్ పేరు నాని ఓడిపోయిన ఎమ్మెల్యే ఓడిపోయిన బాధతో ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. పేరు నాని, నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి ఆశించి ఆ ఆశతో నీ చుట్టూ తిరుగుతున్నారు, నీ దగ్గర ఉన్నారు. వాళ్ళకి నువ్వు ఒక మందు పోయటమో, ఒక బిర్యానీ ఇవ్వటమో చేస్తుంటావు. మరి అవన్నీ మానేస్తే నువ్వు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, నువ్వు ఎక్కడుంటావో కూడా వాళ్ళకి తెలియదు. నీ దగ్గర తిన్నవాడే నిన్ను, నీ మాటలన్నీ, నువ్వు చెప్పిన వేదాలన్నీ అవన్నీ కూడా నీ గుట్టంతా ఇప్పి రాష్ట్ర ప్రజలు కూడా చెప్తారు. ఈ సొసైటీ ఆ విధంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరించండి, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోండి. ఆయన చుట్టూ ఏదో ఒకటి ఆశించి ఉండబట్టే కదా. ఇప్పుడు బెల్లం ఉంటే ఈగలు ముదురుతాయి, సీమలు వస్తాయి. బెల్లం అయిపోతే దూరం అయిపోతారు కదా. ఎల్లప్పుడూ వాళ్ళకి పెట్టాలన్నా చేయాలని చేస్తారా? చేయరు కదా. అది ఉన్నంతవరకు తినేస్తాయి, పక్కకి వెళ్ళిపోతారు. ఒకసారి తెలుసుకోండి. మరి సొసైటీలో ఆ విధంగా ఉందరు జనాలు. ఒకసారి తెలుసుకోండి. కొంతమంది మూర్ఖులు కూడా ఉంటారు. వాళ్ళకు ఎంత చెప్పినా ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. మరి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రతి ఒక్కరు కూడా అభిమానంతో ప్రాణాలు అర్పించే వాళ్ళే కానీ వాళ్ళు కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకో, ఈ పవన్ కళ్యాణ్ గారికి నీకు ఎంత తేడో. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా, ఎలా చేసినా కానీ వాళ్ళ అభిమానులు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కానీ ఒక డబ్బుకో, ఒక బిర్యానీ ప్యాకెట్కో వచ్చి ఆశించే వాళ్ళు మాత్రం కాదు. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎందుకు? ఒక జెండా కూలీలు. ఒక జెండా మోస్తే 10 రూపాయలు ఇస్తాయి. జెండాకు డబ్బు లేకపోతే పక్కకి వెళ్ళిపోతారు. ఒకసారి తెలుసుకో, పవన్ కళ్యాణ్ గారికి మీకు ఎంత తేడో అని తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ విధంగా ఉంటారన్నమాట. ఈ సొసైటీ మాత్రం ఒక డబ్బుకు, మందుకు, బిర్యానీకి ఒక సొల్లు కబుర్లు మాట్లాడుకుంటూ, ఒక సొల్లు వ్యవహారం చేస్తూ, వాళ్ళు కక్కురితే పడుతూ ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అలా కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయారా? ఒకసారి చెప్పండి. మీ ఇల్లు, వాళ్ళ ఇల్లు కొలతలు అప్పుడే మర్చిపోయారన్నమాట. వాళ్ళ ఇంటికి మీ ఇంటికి కొలతలు అప్పుడే మర్చిపోయారన్నమాట. ఇది మీ తెలివితేటలు. ఒక్కసారి తెలుసుకో. ఇప్పుడు విప్పి తిరగాలంటే మీరు ఎక్కడ తిరుగుతారు? మీరు తిరగలేరు, మీ వయసు అయిపోయింది. ఇది ఏమన్నా సహజమేనా? ఇది ఎప్పటికీ సహజమైనమో కూడా కాదు అని తెలుసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.